సిపిఎం కార్యాలయంలో ఏ పార్టీ పైన వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు అన్ని కలిసి రావాలని షర్మిల వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఇద్దరి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక వైఎస్ షర్మిల తమ్మినేని వీరభద్రం మీడియా ముందుకు వచ్చిన క్రమంలో సిపిఎంపై షర్మిల విమర్శలు చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీతో వారికి ఉన్న అభిప్రాయాల గురించి తమ్మినేని చెప్పారని, తాము రాకముందు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని షర్మిల అన్నారు. తాను బీజేపీకి బీ టీం అన్నట్లుగా మాట్లాడారని చెప్పారు. అయితే తాము నాటకాలు ఆడలేదని, మునుగోడు ఎన్నికల్లో కూడా కేసీఆర్కు కమ్యూనిస్టులు బీ టీంగానే పనిచేశారంటూ షర్మిల వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కొన్ని వారు చేసిన పోరాటానికి మేము మద్దతు ఇవ్వలేదని అని కూడా ఒక మాట అన్నారని వినిపించింది. మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను, అన్న, ఏ ఒక్క పోరాటికైనా సమావేశానికైనా మీరు రండి తల్లి కలిసి పోరాటం చేద్దాము అని మీరు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ అయినా చేశారా? మీరు ఫోన్ కూడా చేయలేదు. కానీ నేను ఈ రోజు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ అందరి ముందర మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేనేదో బీజేపీ పార్టీకి బీ టీం అయినట్టు, నేను నాటకాలు ఆడుతున్నాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. మేము చెప్తున్నాము, నాటకాలు మేము ఆడలేదు. మునుగోడు ఎలక్షన్లలో కూడా బీ టీం గా పనిచేసింది కేసీఆర్ కు కమ్యూనిస్టులు తప్పితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పార్టీకి గాని బీ టీం గా ఇంతవరకు పని చేయలేదు. బీజేపీ పట్ల మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ పార్టీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పాదయాత్రలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎందుకంటున్నానంటే, ఎండనక వాననక నా బిడ్డలను, నా ఇంటిని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ కేసీఆర్ గారి వైఫల్యాలను ఎండగడుతూనే మేము బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మా బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయడం జరిగింది. మీది మతతత్వ పార్టీ కాదా? మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని బీజేపీని నిలదీయడం కూడా జరిగింది. బీజేపీ పార్టీకి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసి కూడా మీ మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లా వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానాలు చేసి కూడా, మరి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి మీకు తెలిస్తే, మీ దృష్టిలో ఉంటే, జాతీయ పార్టీగా మీరు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు మరి ఒక్క సిబిఐ ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదు అని ఢిల్లీ వరకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు అందరూ చేసుకోవచ్చు, కానీ జీవితం అంతా రాజకీయాలు కాదు. జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదు, విద్యార్థుల జీవితాలు, మన యువత జీవితాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కు, అందరు నాయకులందరికీ ముఖ్యమని నేను భావిస్తున్నాను. వాళ్ళ జీవితాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇక వెంటనే పక్కన ఉన్న తమ్మినేని వీరభద్రం అందరి ముందు షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల అలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యలు ఆయన ఖండించారు. సోదరి వైఎస్ షర్మిల ఆ గౌరవం నిలుపుకోవడం లేదన్నారు. తాము చాటుగా బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వలేదని తెలిపారు. తాము బీ టీం అని తమ ఆఫీస్కి వచ్చి మాట్లాడే సాహసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇక బీజేపీతో కలిసి పనిచేయడం అనేది జరగదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా, అట్లాగే మన మాజీ ముఖ్యమంత్రి, నాకు అసెంబ్లీలో సన్నిహితంగా మెలిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా సిపిఎం ఆఫీస్కి వస్తాం, మీతో మాట్లాడదాం అనే ప్రతిపాదనకు ఆ గౌరవంతో, ఆ మర్యాదతో ఆహ్వానించాం, మాట్లాడాం. అయితే సోదరి ఆ మర్యాదను నిలుపుకోవట్లేదు. రాజకీయ వైఖరులు ఉంటాయి, ఆమె రాజకీయ వైఖరి ఆమెకు ఉంటుంది, మా రాజకీయ వైఖరి మాకుంది. మునుగోడు ఎన్నికల్లో మేము చేసిన పని చాటుగా చేయలేదు, బాహటంగా చేశాం. దానికి మన రాజకీయ స్టాండ్ ఏంటో చెప్పాం, దేశ రాజకీయాల్లో మా పాత్ర ఏంటో చెప్పాం. పైకి ఒక మాట, చాటుకు ఒక మాట చేసే రాజకీయ పార్టీగా అది సిపిఎం పార్టీ, ఒక జాతీయ పార్టీ. అట్లాంటి వైఖరిని వారికి బీ టీం, వీరికి బీ టీం అని విమర్శించే సాహసం మా ఆఫీస్కి వచ్చి చేయడం అంటే అది మంచిది కాదు. సరే, ఇక్కడ మా ఆఫీస్లో ఉండగా ఆమె మాట్లాడినట్టుగా నేను నిందిస్తూ మాట్లాడలేను. నాకు విజ్ఞత ఉంది, మర్యాద ఉంది. కాబట్టి ఆమె తీసుకొచ్చిన ప్రపోజల్ నిరుద్యోగ సమస్య గురించి స్పందించడం మంచిది.